ఇది మన టీమిండియా అసలైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంటే నిజంగా పొట్టున ఒక రేంజ్ ఆడారు కదా. కానీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి నాకు ఎందుకో చూస్తున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మాట్లాడుకున్న వీడియోలో నిన్న మ్యాచ్ అయితే తెలుసు కదా, చెప్పకంటే ది గ్రేట్ తలా, ది వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఆరా చపక్ గ్రౌండ్లో జరగడం. సో తలాకి రెస్పెక్ట్ఫుల్గా ఇండియన్ జెర్సీ నెంబర్ 7 జెర్సీ వేసుకొని దగ్గర 30,000 మెంబర్స్ అయితే రావడం జరిగింది. సిఎస్కే జెర్సీ దగ్గర 15,000 మెంబర్స్ అయితే రావడం జరిగింది. లిటరలీ చెన్నైలో ధోనికి ఇచ్చిన రెస్పెక్ట్ చెన్నైలోనే కాదు ఎక్కడికైనా దక్కుతుంది తలాకి, అది ఆ రెస్పెక్ట్ అనేది. థ్యాంక్ యూ టు ఆల్ చెన్నై పీపుల్స్, తలా ఫ్యాన్స్ తరఫున. సో మ్యాచ్లోకి వెళ్ళిపోతే మన ఇండియన్ ఓపెనర్ సంజు అండ్ పులియత్ వచ్చారు. సంజు శాంసన్ వస్తున్నప్పుడు చెన్నైకి గ్రౌండ్ దద్దరిల్లింది, ఎందుకంటే నెక్స్ట్ ఐపీఎల్లో కీ ప్లేయర్గా సంజు ఆడబోతున్నాడు కాబట్టి. సంజు శాంసన్ అయిపోయిన తర్వాత మన ఇషాన్ కిషన్ అయితే వచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా ఒక రేంజ్లో ఆడాడనమాట, నేను ఎక్కడ తగ్గేది లేదన్నట్టు. తర్వాత సూర్య వచ్చాడు, సూర్య కూడా ఒక రేంజ్లో ఆడాడు. కానీ పులి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్, చాలా రోజుల తర్వాత ఫామ్లోకి అయితే వచ్చాడు. పులి ఫామ్లోకి వస్తే స్కోర్ కూడా ఎలా పరిగెడతా చూశారు కదా, అది తిలక్ వర్మ కూడా నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ మాట. 16 బాల్లో 44 రన్స్ ఎర్రగా తీసాడు. కానీ అన్నిటికన్నా ఫైనల్గా ఒక మాట్లాడుకోవాలి మన ఒకరి కోసం, ఎవరి కోసం తెలుసు కదా, మన పిచ్చోడు కోసం మాట్లాడుకోవాలి. నిజంగా ఆ పిచ్చోడు, ఆ సైకో అన్నిటికన్నా నిన్న ఒక రకమైన డిఫరెంట్ ఎంట్రీ చూడండి వేస్తాను. డాన్సింగ్ పాండ్యా గ్రౌండ్లోకి వచ్చినప్పుడు డబుల్ ప్లేయర్స్ వస్తారు చూసారు, ఇలాగ అంటారు, అలాగా గ్రౌండ్లోకి వచ్చి డాన్సింగ్ చేసేయమాట. కానీ ఆ వచ్చిన ఆ యాటిట్యూడ్ తగ్గట్టుగానే బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఉంటుంది. లిటరల్లీ కొట్టాడు 50 రన్లు కొట్టాడు. నెక్స్ట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి మనోడే కొట్టాడు. మొత్తానికి మన ఇండియాలో ఇచ్చిన స్కోర్ కార్డ్కి జింబాబేకి చెమట పడ్డా 250+ కొట్టేశారు. తర్వాత జింబాబే అయితే బ్యాటింగ్ వచ్చింది. లిటరల్లీ నేనైతే అలాగ ఆడితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోళ్ళు ఎలా బౌలింగ్ వేస్తారో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏమైనా ఆడాడండి, తన పేరు అయితే బెంటెనో మరి అర్థం, పేరు అంత కరెక్ట్గా ఐడియా లేదు. సూపర్ ఆడాడండి. కెప్టెన్ కూడా చాలా బాగా ఆడాడు. నిజంగా 97 రన్స్ కొట్టాడు. అతను ఆడే ప్రతి మ్యాచ్, మొన్న ఆస్ట్రేలియా కానీ శ్రీలంక కానీ ఆడే ప్రతి మ్యాచ్ అయితే విన్ అయ్యారు. సో ఇదైతే టార్గెట్ ఎక్కువ, లేకపోతే మనం కానీ ఒక 180 కానీ కొట్టుంటే ఈజీ కొట్టేస్తాడు మనోడు. సూపర్ బ్యాటింగ్ అసలు జింబాబే, రెస్పెక్టెడ్ జింబాబే అసలు నిజం చెప్పాలంటే. ఈయనైతే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేటంటే ముందు మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలడం. సౌత్ ఆఫ్రికా గెలడం వల్ల ఈరోజు మనకు కొంచెం ఊపిరిగా ప్రశాంతంగా ఆడగలిగారు. మన వాళ్ళు కూడా బౌలింగ్ టెస్ట్ చేశారు 2 మందితోని. సో నేనైతే కొంచెం బెటర్గా బౌలింగ్ చేస్తుంటే బాగుండు, నెట్ రన్ రేట్ కలిసిద్దు అని. నెట్ రన్ రేట్తో ఏం పని ఉందో, ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా గెలిచిందని అనుకుంటే, ఏమో బై ఛాన్స్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో వర్షం పడితే ఒక్కొక్క పాయింట్ ఇస్తే ఏం చేస్తారు, అక్కడ వాళ్ళకి మనకి ఒక్కొక్క రన్ రేటే కదా ఉంది. సో ఆ విధంగా నేను అంటున్నాను అనమాట. సో ఇది మన క్రికెట్ కోసం అప్డేట్ అనమాట. ఇంతకీ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, గట్టి లాగి పెట్టి కొట్టండి గట్టిగా, ఎక్కడికెళ్ళాలి తెలుసు కదా.